తీవ్ర తుఫాను మొంతాకు సంబంధించి ప్రభుత్వ సన్నద్ధత సహాయ చర్యలకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంతా తుఫాను తాలూకా ప్రభావం స్పష్టంగా రాష్ట్రంపై కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తుఫాను తీరాన్ని దాటే ప్రక్రియ అయితే క్రమక్రమంగా ప్రారంభమైంది. గోదావరి పాయల్లో ఏదైతే గోదావరి నదుల పాయల్లో ఈ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అంతర్వేదిపాలెం మలికిపురం మధ్య ఈ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైనట్లుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఇది పూర్తిగా తుఫాను ప్రభావం పూర్తిగా ఇది తాకేందుకు మరో 3 నుంచి 4 గంటల వరకు పూర్తిగా తుఫాను తీరం దాటేందుకు సమయం పడుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఎందుకంటే సైక్లోన్ సంబంధించినటువంటి అవి పూర్తిగా భూమి మీద తాకితేనే పూర్తిగా తీరం దాటినట్టుగా కూడా ప్రకటించడం జరుగుతుంది. అయితే తీర ప్రాంతాల్లో 1 నుంచి 3 మీటర్ల ఎత్తున ఈ అలలు వస్తున్నాయి. వాస్తవానికి సముద్రంలో పొడిగాలుల కారణంగానే కొంతవరకు తుఫాను తీవ్రత తగ్గినట్టుగా కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. ఈ గడిచిన 4 రోజులుగా కూడా తుఫానుకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడం, అన్ని ప్రభుత్వ శాఖలని కూడా సమావేశం పరిచి వాళ్ళ సమీక్షలు నిర్వహించి కూడా క్షేత్రస్థాయిలో తుఫానుకు సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టాన్ని తగ్గించే ప్రక్రియలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా నిమగ్నం వేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్లో సచివాలయంలోనే ఆర్టీజీఎస్లో విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించడం, నిన్న ఇవాళ కూడా పలుమార్లు ఆర్టీజీఎస్లో ప్రత్యక్షంగా సమావేశంలో అక్కడ ఉండి అన్ని శాఖల అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించి ఇటు అధికారులకు అటు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అధికారులకు కూడా పూర్తి దిశానిర్దేశం చేయడం జరిగింది. కూటమికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండే వాళ్ళని కూడా అప్రమత్తం చేసేలా వారికి టెలికాన్ఫరెన్స్లు అలాగే ప్రత్యేకంగా సమావేశాల ద్వారా కూడా వాళ్ళకి అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈరోజు ఈ రాత్రి 11:30 గంటల తర్వాత పూర్తిగా తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చేసినటువంటి సూచనల నేపథ్యంలో మరోసారి ఆర్టీజీఎస్లోనే ఉండి ముఖ్యమంత్రి తాజా పరిస్థితిని కూడా సమీక్షించడం జరుగుతోంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ తుఫానుకు ప్రభావం ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఇటు విశాఖపట్నం, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అయితే స్పష్టంగా చూపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో ఉన్నటువంటి 403 మండలాల్లో ఈ మోంతా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేలా మండలాల వారీగా కూడా కంట్రోల్ రూములను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. 488 కంట్రోల్ రూముల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. ఈ కంట్రోల్ రూములు పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరైతే తుఫాను ప్రభావ ప్రాంతాల్లో ఉన్నారో అలాగే కొండ ప్రభావ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవారిని వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. సుమారు 80,000 మంది వరకు పునరావాస కేంద్రాల్లో వచ్చి అక్కడ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తుఫాను ప్రభావం సమయంలో గాలులు ఎక్కువగా వీసి విద్యుత్ సౌకర్యానికి సరఫరాకు అంతరాయం ఉండడం, అలాగే చెట్లు విరిగి రోడ్ల మీద పడిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రహదారులపై ఇటు విద్యుత్ స్తంభాలు కావచ్చు, చెట్లు కావచ్చు, అవన్నీ పడిపోతే వాటిని పక్కకు తొలగించడం కోసం జేసీబీలు, క్రేన్లను కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలాగే విద్యుత్ స్తంభాలు వెంటనే మార్చేందుకు కూడా ఆయా ప్రాంతాలకు అదనంగా విద్యుత్ స్తంభాలను కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఆధునికమైనటువంటి మర యంత్రాలను వినియోగించి చెట్లను కూడా, రహదారులపై ఉండే చెట్లను తొలగించే ప్రక్రియను కూడా చేపడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల గాలుల తీవ్రత కొన్ని చోట్ల చెట్లు పడిపోయి వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ వాళ్ళని పక్కకు పెట్టడం జరిగింది. మొత్తం ఈ ప్రాంతాలన్నిటిలో కూడా చెట్లను తొలగించేందుకు కావచ్చు, ఇతరత్ర విద్యుత్ సౌకర్యం లేని చోట్ల లైట్లు ఉండేందుకు కూడా తాజా ఆస్కా లైట్లు, ఏవైతే పెద్ద లైట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా అందుబాటులోకి, ఆస్కా ల్యాంపులను కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలాగే వైర్లెస్ సెట్ల టవర్లను కూడా 81 వైర్లెస్ సెట్ల టవర్లను కూడా అందుబాటులోకి ఉంచడం జరిగింది. 1447 జేసీబీలు, ప్రొక్లైన్లు, క్రేన్లను కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వం వాటన్నిటిని కూడా అందుబాటులోకి ఉంచడం జరిగింది. 1040 యంత్ర రంపాలను కూడా అందుబాటులోకి ఉంచి వాటి సహాయంతో ఎక్కడైనా ఏవైనా చెట్లు విరిగిపోతే వాటి వెంటనే తొలగిస్తున్నారు. తుఫాను ప్రభావం గురించి ఇప్పటివరకు ఈ గత 2 రోజులుగా కావచ్చు, ఈరోజు తీవ్ర తుఫాను వచ్చిన నేపథ్యంలో కూడా మొత్తం 3,60,00,000 మంది ప్రజలకు వాళ్ళ చరవాణిల ద్వారా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రభుత్వం హెచ్చరికలను కూడా వాళ్ళ వద్దకు పంపించడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో తుఫాను ప్రాంతాలు ఏవైతే ప్రభావ ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు మైక్ ప్రచారం చేయడం, అలాగే వాళ్లకు అత్యాధునికమైనటువంటి సాంకేతిక సమాచారాన్ని వినియోగించి కూడా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. వర్ష ప్రభావం రీత్యా 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. తుఫాను ప్రభావ ప్రాంతంలో భారీ వర్షాలకు 38,000 హెక్టార్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1,30,000 హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా ఉన్నాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, ఇతర మంత్రులు
అధికారులు కూడా సచివాలయంలోనే ఉండి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీక్షిస్తూ అందుకు అనుగుణంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ వాటిల్లకుండా ఏదైతే నష్టం ఉందో తీవ్రతను తగ్గించే విధంగానే ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని అప్రమత్తం చేశారు. తుఫాను తీవ్రత సమయంలోనూ ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించినప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, ఆ విధంగా మొత్తం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా ప్రజల వద్దే ఉండి వాళ్ళ సహాయ పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఇందుకు అనుగుణంగానే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా పలుమార్లు టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కూడా వారికి తగిన సూచనలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తుఫాను ఏదైతే గోదావరి పాయల సమీపంలో ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయిందో, తుఫాను తీరాన్ని దాటే ప్రక్రియ ప్రారంభమైందో, ఇది మరో 3 గంటలు అంటే రాత్రి 11 గంటల నుంచి 11:30 గంటల సమయంలో పూర్తిగా తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే మొత్తం యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఇందుకు తగ్గట్టుగా సమాయత్తం చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే ఈ తుఫాను ప్రభావం ఇప్పుడు ఆల్రెడీ తుఫాను తీవ్రం దాటే ప్రక్రియ ప్రారంభమైందో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆయా జాతీయ రహదారులపై కూడా అలాగే ఇతర రహదారులపై వాహన రాకపోకలకు సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించేలా అధికారులు కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడు తుఫాను తీరాన్ని దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఉన్న అధికారులు తీర ప్రాంతంలో ఉండే అధికారులను మరింత అప్రమత్తం చేసేలా ముఖ్యమంత్రి ఆర్టీజీఎస్ కార్యాలయంలోనే ఉండి ఆయా అధికారులు, ఉన్నతాధికారులతోనూ తాజా పరిణామాలపై సమీక్షిస్తున్నారు. ఇటు వాతావరణ శాఖ నుంచి కూడా తుఫాను ప్రభావం నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేటువంటి సమాచారాన్ని కూడా తీసుకొని వాటి ద్వారా మరింత అప్రమత్తం చేసే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇంకా ఈ తుఫాను తీరాన్ని దాటిన తర్వాత రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేయడం, అలాగే అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సమావేశం చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.